రైతుల్ని రమ్మందామంటే ఇంత దూరం రావాలి, ఖర్చులు, కష్టం, ఇబ్బందిగా ఉంది. కానీ వాళ్ళు లేకపోతే సంత ఎలా? సంత జరుపుకుంటే రైతులు ఉండాలి, వాళ్ళు పండించిన పంట వాళ్ళు చూపించాలి, వాళ్ళు చూపిస్తుంటే మనం అది కొనుక్కోవాలి అన్న ఆశ, అత్యాశ అనుకోవచ్చు. అంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే అత్యాశ, జిల్లాల్లో ఉంటే తప్పకుండా రైతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే సంతలు జిల్లాల్లో కూడా చేస్తున్నాం. కానీ దాన్ని తీర్చడానికి ఒక రైతు, మన ఆదర్శ రైతు శౌర్య గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. శౌర్య జోజప్ప మాదను గారు అమంగల్లో 40 ఎకరాల వ్యవసాయం అయింది. పోయినసారి సంతలో నిజంగా సందడి జరిగింది. గేట్ దగ్గరికి రాగానే కూరగాయలు కనిపించాయి. నేను లోపలికి వెళ్ళకుండా ఫస్ట్ కూరగాయలు కొనుక్కున్నాను, ఎక్కడైపోతాయి అని చెప్పేసి. సో శౌర్య గారికి, అలాగే శౌర్య గారు ఎన్నో రకాల పంటల్ని పండిస్తున్నారు, దేశీ విత్తనాల్ని పరిరక్షిస్తున్నారు. అందులో రకాలేంటి, వాటి విలువలేంటి అనేది శౌర్య గారు ఇప్పుడు తెలుపుతారు మనకు. మీ 40 ఎకరాల్లో ఏమేమి పండిస్తున్నారు, విశిష్టత తెలపండి. తప్పకుండా. ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామభారతి వారికి, మూలం సంత మన ఫౌండేషన్ వారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ మొదలు పెడతాను. నా పేరు శౌరి. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పిచ్చి 2014లో మొదలైంది పాలేక గారి స్ఫూర్తితోటి. ఇక అక్కడి నుంచి బయటికి పడదామన్నా పడలేకపోతున్నాం. అది ఎట్లుంటుందంటే, సరే ఇంకా చాలా అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ట్రై చేసాము, ఏం రిజల్ట్ లేదు, వదిలేద్దాం. మళ్ళీ ఒక 2 రోజులు పడుకున్న తర్వాత నిద్ర పట్టదు. అరే ఇంత మొదలు పెట్టాము, ఇంత చేసాము, మళ్ళీ ఏదో చేస్తే మళ్ళీ రిజల్ట్ వస్తుంది, ఎట్లయినా కానీ దీన్ని కంటిన్యూ చేయాలి. సో ఆ విధంగా పడుతూ లేస్తూ ఇంకా ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంకా పూర్తిగా వదిలేదు, పూర్తిగా సక్సెస్ అయ్యామని చెప్పలేము. సో బట్ ఈ 40 ఎకరాలు అనేది అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్ కిరణ్ అనే ఫామ్ అయినది అమ్మనగల్లో. సో ఈ ప్రకృతి పిచ్చి ఉన్న వాళ్ళకి ఇంకొక అదే ప్యాషనేట్గా ఉన్న పిచ్చి అనొచ్చు, ఇంకొకరు దొరికారు. సో దీన్ని కంటిన్యూ చేయడానికి అట్లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ 40 ఎకరాల్లో మనకి 20 ఎకరాలు మ్యాంగో ఫామ్ ఉంది, 1 ఎకర్ జామ ఉంది. సో ఇప్పుడు 10 ఎకరాలు అనేది కూరగాయలు చేస్తున్నాము. ఇంకా రకరకాల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర, మల్టీ ఫ్రూట్స్ అంతా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలంటే, అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్, నేను చెప్పేది ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. బట్ ఒట్టి వ్యవసాయంలాగా ఆలోచిస్తే కుదరదు. సో దానికి కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్. ఫస్ట్ ఏ వ్యవసాయం చేసినా రైతుగా ఆలోచించేటప్పుడు అది ఏం పంట వేసుకోవాలి, ఆ పంటకి నేను ఎక్కడ అమ్ముకోవాలా, దాన్ని వాల్యూ యాడ్ చేయాలా. ఆ వాల్యూ యాడ్ చేసినప్పుడే మనకి ఆ రిజల్ట్ ఉంటుంది. సో మేము ఇక్కడ తాజావన్నే ఫామ్ మేము మొదలుపెట్టినప్పుడు ఈ బ్రాండ్ మీద 1 సంవత్సరం అయింది. దీనికి ముందు మాకున్న కష్టాలు నష్టాలని చూసుకున్న తర్వాత అనుభవంతో తెలుసుకుంది ఏంటంటే, ఫస్ట్ మనకి మార్కెటింగ్ ఛానల్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దానికోసం 2 ఆర్గానిక్ స్టోర్స్ ఓపెన్ చేశాము. తార్నాకులో ఒకటి, దాని తర్వాత కొండాపూర్లో ఒకటి. అండ్ ఆన్లైన్ స్టోర్ కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బుక్ చేసుకునే వాళ్ళకి సాటర్డే అవైలబిలిటీ ఇస్తున్నాము. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ విషయంలో మనకు అర్థమైంది ఇక్కడ ఈ ఫీల్డ్లో. సో ప్రతి రైతు కూడా ఏంటంటే, కొన్ని చేసుకున్న దానికి మార్కెటింగ్ ఆయన సొంతంగా చేసుకుంటాడా, లేకపోతే మార్కెటింగ్ చేసే వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉందా అనేది తెలుసుకున్న తర్వాత మొదలు పెట్టాలి. మీకు ఒక చిన్న చెప్తాను. అంటే మనకి ఇది ఇప్పుడు జామ సీజన్. సో మనకి ఒకసారి హార్వెస్ట్ చేస్తే 100 కిలోలు వస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో నాకున్న పరిచయాలతోటి, ఆర్గానిక్ స్టోర్స్ తోటి, మా స్టోర్స్ తోటి మాట్లాడితే ఒక్కరోజు 100 కిలోలు తీసుకునేవాళ్ళు లేరు. అది పరిస్థితి. అంటే ఇది పైకేమో ఫ్యాన్సీగా కనిపిస్తుంటుంది, చాలా డిమాండ్ ఉన్నట్టేమో మనకి పైనుంచి కనిపిస్తుంటుంది. కానీ లోపలికి దిగితే మాత్రము ఆర్గానిక్ స్టోర్స్కి మామూలు రోజుల్లో వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఈ సంతలు పెడితే వీరి దగ్గర బాగానే ఉంటారు, బట్ స్టోర్స్కి వచ్చేవాళ్ళు మాత్రం రియాలిటీస్ కూడా మాట్లాడుకోవాలి, మనకి ఏం జరుగుతుంది అనేది. అక్కడికి ఎవరు రారు. వీకెండ్లో మాత్రం కొంచెం కనిపిస్తున్నారు. వీకెండ్లో కూరగాయలకు మాత్రం డిమాండ్ ఉంది. కరెక్ట్గా అది కూడా కూరగాయలు రైతు అయితే ఓన్ ఫామ్ నుంచి చేస్తుంటే వేరే రైతుల దగ్గర నుంచి కొన్ని తెప్పించి పెట్టగలిగితే మాత్రం ఉంటుంది. సో ఈ విధంగా ఇది చిన్న వేదిక, ఎక్కువ సమయభావంతో ఇంకా చెప్పలేకపోతున్నాము. ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. సార్ ఏది అడుగుతున్నారు? టెస్టింగ్ గురించి చెప్పడం గురించి కదా సార్. దానికోసం నేను చెప్పగలిగింది, నేను చేయగలుగుతుంది, నేను చేస్తున్నాను అంటే, సో ఈ విషయం నేను ఎక్కడ సంతలో పెట్టినా కూడా ఇది ఆర్గానిక్ అని చెప్పినప్పుడు నమ్మకం ఉండట్లేదు. ఆ నమ్మకానికి నేను క్రియేట్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్
ప్రతిదీ మన ఫామ్లో ఏం జరిగినా కూడా అది వీడియోస్ రూపంలో అది ఏం చేస్తున్నాం, పంటకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు కనీసం మన వంతుగా, ఎందుకంటే దాని మీద చూపించలేను కదా నేను దాన్ని. టేస్ట్ అన్నీ చెప్పగలుగుతాం, టేస్ట్ ఉంటుంది, బెటర్గా ఉంటుంది, అదంతా పారామీటర్స్ టెస్ట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదన్నా దానికి 30 రకాల కెమికల్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే 20 నుంచి 25 వేల అమౌంట్ పడుతుంది. ప్రతిసారి చేయించలేము కదా. దాంట్లో కూడా ఇన్నోవేటర్స్ రావాలి. దాంట్లో కూడా ఫామ్ లెవెల్లోనే ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు అన్నీ వస్తున్నాయి. అది డెవలప్ అయితేనే కన్జ్యూమర్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ కన్జ్యూమర్ సైడ్ నుంచి కూడా, కానీ కన్జ్యూమర్స్ మనకు వినియోగదారులకు కూడా మైండ్ సెట్ గురించి చెప్తాను సార్. అంటే ఆర్గానిక్ వాడుతున్నప్పుడు నెలకు ఇంకో 5,000 ఎక్కువైద్దేమో, పోతే ఏముంది, మన బాగుపడితేనేమో మన హెల్త్ బాగుపడుతుంది, పోతే 5,000 పోతుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ తినడానికి, సినిమాలకు వెళ్ళినప్పుడు, షికారుకి వెళ్ళినప్పుడు మాత్రం డబ్బులు బాగానే పెడతాం. కానీ మేడం చెప్పినట్టు మన డిఎన్ఏలోనే ఉంది. మన ఫుడ్ తినే దగ్గర మాత్రం చాలా కక్కుర్తి పడతాం. మేము చాలామంది దగ్గర నుంచి, ఇది 10 సంవత్సరాలు నా ప్రయాణం, ఫుడ్ దగ్గరికి వచ్చే దగ్గర మాత్రం చాలా ఆలోచిస్తారు, 100 సార్లు అడుగుతారు, 100 క్వశ్చన్లు వేస్తారు. యా గ్రామభారతి గత 13-15 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని పరిచయం చేస్తూ, రైతులకు నేర్పిస్తూ, వినియోగదారుల్ని వివేకుల్ని చేస్తూ ముందుకు సాగుతోంది. మీరు ఏ జిల్లాలో ఉంటారో, మీరు ఏ రైతులతో దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళ మళ్ళకి వెళ్ళండి, వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పరచుకోండి, ఫ్యామిలీ ఫార్మర్ని చేసుకోండి. రైతు దినోత్సవం మీరు ఇక్కడ జరుపుకోవద్దు, మీరు వారి పొలంలో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళతో మీ సమయాన్ని గడపండి. అది మేము చెప్పేది. మీకు సర్టిఫికేషన్స్ అవన్నీ పక్కన పెడితే రైతు మడిలో దిగితే మీకు తెలిసిపోతుంది అక్కడ ప్రకృతి వ్యవసాయం జరుగుతుందా లేదా అన్నది. ఆ మడిలో దిగడం ఒకటి నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. ప్రతి ఒక్కటి మనము పేపర్ మీద పెట్టలేం, అందుకని అది కూడా అలవర్చుకునే బాధ్యత మన మీద ఉంది. అన్నీ వాళ్ళని అడగడమే కాకుండా మన మీద కూడా బాధ్యతలు ఉన్నాయి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. సో రైతు మడుల్లోకి దిగండి. వారు చెప్పినట్టు వాళ్ళ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు. జీవామృతం తయారు చేసేటప్పుడు అన్నీ పెడుతుంటారు. ఈ దశలోకి వచ్చింది తర్వాత దేశీ విత్తనాలు పరిరక్షించే రైతులు ఎప్పుడు కూడా నాకు తెలిసి ప్రకృతిని నష్టపరిచే ఎలాంటి పదార్థాలు వేయరండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మన శౌర్య గారు మనందరికీ చూపించడానికి ఎప్పుడైనా బెండలో ఇలాంటి రకాలు చూసారండి? మీరు ఎప్పుడైనా తిన్నారా? తినలేదు. నాకు అదృష్టం దొరుకుతుంది, మంచి పని చేస్తే మంచి మనకు దొరుకుతుంది అంటారు కదా. జిల్లాలు తిరగడం, ఇలాంటి రైతులతో పనిచేయడం వల్ల అప్పుడప్పుడు నాకు ఈ అదృష్టం దొరుకుతుంది. ఇలాంటి విత్తనాలతో పండించిన దేశీ విత్తనాలు మీరు గుర్తుపట్టవచ్చు చూస్తే. దేశీ విత్తనాలతో పండించిన ఈ కూరగాయలని మనకు అందుబాటున్నాయి. బెండకాయ చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. బెండలో ఎంత కలుపు ఉంటుంది, ఎంత పెస్టిసైడ్స్ వేస్తారంటే అంత వేస్తారు. ఎంత విషతుల్యం చేస్తారంటే బెండకాయల్ని, ఎంత మంచిదో బెండ అంత దాన్ని అనారోగ్యం చేసేసారు మన వాళ్ళు. అలాంటిది ప్రకృతి వ్యవసాయంలో వీరు పండిస్తున్నారు. ఎన్నో రకాల బెండల్ని పండిస్తున్నారు. వాటి గురించి చెప్పమని కోరుతున్నాను. సో బెండలో మనం చూసుకుంటే, కానీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మనకి నార్మల్ హైబ్రిడ్ బెండ తీసుకున్నా కానీ, దేశీ తీసుకున్నా కానీ ఈల్డ్ మనకి దేశీ బెండ ఏం తక్కువ కాదు. ఈల్డ్ మనకంటే దీనికి దిగుబడి చాలా బాగానే వస్తుంది. కానీ దీంట్లో మనము వాడుకోదగిన విధంగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ బెండ తీసుకుంటే, ఈ బెండ ఇప్పుడు కొంచెం 4 రోజులు హార్వెస్ట్ చేసి, అందుకనే ఇది స్మూత్ ఉంటుంది, చాలా పైన స్కిన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇది ఒక వెరైటీ. దాని తర్వాత ఇది రెడ్ బెండి. ఈ రెడ్ బెండి కూడా ఏంటంటే కొంచెము మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం కదా, ఇది తినటం వల్ల మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాని తర్వాత స్టార్ బెండిలో కూడా గ్రీన్ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో కూడా ఒక మల్టీ కలర్ లాగా రెడ్ పర్పుల్ తోటి ఉంటుంది. సో దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీడ్స్ చాలా ఉంటాయి. మన బెండిలో మనం మామూలుగా బయట చూసే బెండకాయలో సీడ్స్ ఉండవు, దీంట్లో సీడ్స్ చాలా ఉంటుంది. జిగురు, మీరు ఎవరైనా కూడా ఈ పచ్చిది, నేను ఒకసారి వీడియో చేసేటప్పుడు తిందామని చెప్పి నోట్లో పెట్టుకొని తిన్నాను. నేను మాట్లాడలేకపోయాను వీడియోలో, అంటే అంత జిగురు. ఇప్పుడు దీన్ని మేము వండుకొని తిన్నప్పుడు మేము అబ్జర్వ్ చేసిందంటే కాన్స్టిపేషన్ మనం ఇంగ్లీష్లో ఏమంటాం, అది మనకి మోషన్ ఫ్రీ అవ్వదు కదా, మలబద్ధకం. ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం వస్తుంది, చాలా ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది నా అబ్జర్వేషన్లో ఈ విధంగా. ఎలిఫెంట్ బెండ అంటే దీంట్లో కూడా కొన్ని ఏంటంటే తొందరగా ముదిరిపోతాయి. ఈ బెండలో కొన్ని బాగానే ఉంటాయి. అది రైతు చూసుకొని మేము ఏ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా చాలా బెండి రకాలు ఉన్నాయి.
సో మేమైతే ఒక 5 మాత్రం డెవలప్ చేసి సీడ్స్ దాకా తీసుకొచ్చాము. ఆ సీడ్స్ని కూడా అతి త్వరలో ఇట్లాంటి సంతలు జరిగినప్పుడు ఇస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. ఎందుకంటే దాన్ని అమ్మాల్సిన ఉద్దేశం లేదు, అందుకని దాన్ని పెంచి అట్లనే ముదిరేటట్టు కూడా ఉంచుతున్నాము. అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. ఇట్లాంటివే కాదు, బీరలో వాటిలో వీటిలో అన్నింటిలో కూడా మనం సీడ్ మేము ప్రిజర్వ్ చేస్తున్నాము. ఆ సీడ్స్ కూడా త్వరలో అవైలబుల్ పెడతాము. మా దగ్గర దొరికే ఆకుకూరలన్నీ కూడా మేము మొత్తం దేశీయ విత్తనాలతో చేస్తాము. హైబ్రిడ్ చాలా తక్కువ, వెరీ రేర్. సో దీని గురించి అదండి. ఇంకా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఎర్రబెండ 300 రూపాయల కిలో. మనకి ఇక్కడ శౌర్య గారు ఎంత ఇస్తున్నారో తెలీదు, 100కి ఇస్తున్నారంట. అదృష్టవంతులు మీరంతా. నేను కూడా 1 కిలో పక్కన పెట్టండి, అయిపోయే ముందు నేనే అనౌన్స్ ఇస్తున్నా. సో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. విత్తనాలు ఎక్కువ ఉన్నాయంటే ప్రాణం ఎక్కువ ఉన్నట్టు, జీవం ఎక్కువ ఉన్నట్టు. విత్తనాలు లేని అంగూరాలు దొరుకుతున్నాయి మన సిటీలో పెరిగేవంట, బోయినపల్లి అటు సైడ్. ఇప్పుడు ఎక్కడ లేవు. విత్తనాలు లేని అంగూరాలు తిని మనం కూడా విత్తనం లేకుండా అయిపోతాం. మనకు కూడా పిల్లలు పుట్టకుండా, దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎప్పుడు చూసినా సీడ్ కంపెనీల మీద ఆధారపడి ఉంటాం. ఎంతో ఉదారతతో ఒక ప్రకృతి రైతు మిగతా రైతులకి నేను విత్తనం ఇస్తానని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఆ గొప్పతనానికి మనము అందరం వందనం చేయాలి. నమస్సులు. మీకు చిరు సత్కారం కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మీ కుటుంబం వచ్చిందా? లేదా. సో మన తాజావన్న కూరగాయలు, మన తాజావన్న ఆర్గానిక్ ఫార్మ్స్ అనేది మీరు గూగుల్లో కొడితే మన ఫామ్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ రెండింటిని మనము 2 స్టోర్లు అమ్ముతున్నాము, తార్నాక అండ్ కొండాపూర్. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నా నెంబర్ 7013511605. ఈ నెంబర్కి అడిగి కూడా మీరు ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మళ్ళీ చెప్తాను నా నెంబర్ ఇంకొకసారి, 7013511605. తాజావన్ ఆర్గానిక్ అని కొట్టినా కూడా మీకు బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. అన్ని వీడియోస్ ఫ్యాన్సీగా చేస్తున్నారు ఈ మధ్య, కానీ మా వీడియోస్ మాత్రము నాలెడ్జ్ని డెవలప్ చేసేటట్టు, అంటే ఏంటిది, ఎందుకు చేస్తున్నాం, అది ఏంటి అవసరం, అవన్నీ కూడా ఉంటాయి మా దగ్గర. అవేర్నెస్ పెరగడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం శౌర్య గారికైనా మిగతా రైతులకైనా ఇచ్చేది మీరు చూడొచ్చు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మన పప్పయ్య చంద్రశేఖర్ గారు తీసుకొచ్చారు మహేశ్వరం నుంచి. మన కార్యక్రమాల్లో ఏవేవో ఇస్తుంటాం, కూరగాయలు పండ్లు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మన గ్రామ భారతిలో మనం ఒక చిన్నగా ఇలా మొదలుపెట్టాం. అలాగే మీరు చూడవచ్చు, మోదుగా ఆకులతో తయారు చేసిన ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో ఇవి ఇస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మన మడుల్లో మోదుగా చెట్లు పెట్టాలని రైతుల్ని కోరడం జరుగుతుంది. ఇప్పుడు పూర్ణిమ గారు, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, సిద్దిపేటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కరోనా టైంలో, కోవిడ్ టైంలో టెర్రస్ గార్డెనింగ్తో ఒక అర్బన్ టెర్రస్ గార్డెనర్ లాగా ఆవిడ చిన్న చిన్న అడుగులు మొదలుపెట్టి ఆ తర్వాత అది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.